నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. ఈరోజు శ్రావణ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి ఇది వర్షావాసంలో వస్తుంది. ఆషాఢ పౌర్ణమికి వర్షావాసం మొదలవుతుంది కదా. ఆషాఢం తర్వాత శ్రావణం. అంటే శ్రావణ మాసానికి, శ్రావణ మాస పౌర్ణమికి ఒక నెల వర్షావాసము పూర్తి అవుతుంది. వర్షావాసంలో ఉపాసకులు కూడా శ్రావణేర దీక్ష తీసుకొని విహారంలో ఉంటూ, ఆ దీక్షలో ఉన్నన్ని రోజులు విహారంలో ఉంటూ ఈ భిక్షువు నియమాల్ని, ధర్మాన్ని తెలుసుకుంటూ ఉంటారు. బుద్ధుడు మొదట బోధించిన విషయాలను ఏమన్నారు? ధమ్మ వినయ అన్నారు. ధమ్మ అంటే బుద్ధుడు బోధించినటువంటి ఆర్య సత్యాలు, 4 ఆర్య సత్యాలు. ఏమిటి అవి? దుఃఖము, దుఃఖ కారణము, తర్వాత దుఃఖ నిరోధము, ఎన్ని 3 దుఃఖాన్ని నిరోధించే మార్గము 4వది. బుద్ధుడి బోధ అంతా ఈ 4 ఆర్య సత్యాలలోనే ఉన్నది. దీనికి బయట లేదు. ఈ 4 ఆర్య సత్యాల యొక్క వివరణనే బుద్ధుని యొక్క బోధ. దీన్ని ధమ్మ అన్నారు. వినయ అంటే భిక్షు నియమాలు. ఒక భిక్షు జీవితం ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు మేలుకుంటారు, ఎప్పుడు ధ్యానం చేసుకుంటారు, ఇంకా వారు పాలించే ఈ దశశీలాలు ఏమిటి, వారి ఆహార విధానం ఎట్లా ఉంటుంది, ఇటువంటి విషయాలన్నిటికీ సంబంధించింది వినయం. ఇంకా 227 భిక్షు నియమాలు ఉన్నాయి. భిక్షువులకు ఈ విషయాలు తెలిసే ఉంటాయి. ఎందుకంటే ప్రతి భిక్షువు కూడా మొదట శ్రామణేరుడుగా 2 సంవత్సరాలు శిక్షణ పొందిన తర్వాతనే భిక్షువు అవుతాడు. 2 సంవత్సరాలు ఉపాధ్యాయుని దగ్గర, అంటే ఒక భిక్షువును ఉపాధ్యాయునిగా ఎన్నుకొని ఆయన దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఆయన సంఘంలో ప్రవేశపెడతాడు అతన్ని. వాళ్ళు పరీక్షించి ఇతను భిక్షు దీక్షకు సరిపోతాడు అనుకుంటే అప్పుడు భిక్షు దీక్ష ఇస్తారు. లేదు ఇంకా శిక్షణ అవసరము అనుకుంటే ఇంకా ఎదురు చూడాలని చెప్తారు. దీనికి సంబంధించిన దాన్ని ఏమన్నారు? వినయ అన్నారు. ఈ 3 పిటకాలలో వినయ ఒకటి. సుత్త పిటకం తర్వాత 2వది వినయ పిటకం. అందువల్ల ఆరంభంలో అవి 2 బుద్ధ ధమ్మగా చెప్పబడ్డాయి. బుద్ధుడు బోధించిన ధర్మంగా చెప్పబడ్డాయి. ఏమిటి? ధమ్మ వినయ అంటే సుత్త పిటక, వినయ పిటక. అయితే ఈ సమయంలో, అంటే శ్రావణ మాస కాలంలో ఉపాసకులు కూడా తాత్కాలికంగా ఈ శ్రామణేర దీక్షను తీసుకోవటము ఒక ఆచారం. తాత్కాలికంగాని ఎందుకంటున్నా అంటే వాళ్ళు భిక్షువులు కావడానికి శ్రామణేర దీక్ష తీసుకోవటం లేదు. భిక్షు జీవితం ఎట్లా ఉంటుందో పరిచయం చేసుకోవడానికి వాళ్ళు ఈ శ్రామణేర దీక్షను తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు దాంట్లో ఉండే సాధక బాధకాలు, సుఖ దుఃఖాలు తెలియాలి కదా. లేకపోతే అది తెలిసినప్పుడే భిక్షు అంటే ఒక గౌరవం మనకు ఏర్పడుతుంది. ఓ భిక్షు జీవితంలో ఇటువంటి కష్టాలు ఉంటాయి అనేది తెలుస్తుంది. నియమబద్ధమైనటువంటి జీవితం భిక్షు జీవితం.
అందువల్ల దాన్ని తెలుసుకోవడానికి ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా వర్షావాస కాలంలో ఇప్పుడు ఉపాసకులు కూడా ఈ వర్షావాస దీక్ష తీసుకొని ఈ 3 నెలలు భిక్షు నియమాల్ని పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా అష్టాంగ శీలను పాటిస్తూ ఉంటారు. 8 శీల నియమాలు ఉన్నాయి కదా, వాటిని పాటిస్తూ ఉంటారు. ఏమిటి ఆ 8 శీల నియమాలు అని అంటే, పంచశీల అయితే మనందరికీ తెలిసినటువంటిది. ఏ ప్రాణిని చంపకూడదు, దొంగతనము చేయకూడదు, వ్యభిచారము చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, మత్తు వస్తువులు తీసుకోవద్దు. ఇవి 5 పంచశీల. తర్వాత 6వది ఏమిటి? మధ్యాహ్నం తర్వాత భోజనము చేయకూడదు. మధ్యాహ్నం అంటే బుద్ధుడి కాలంలో ఈ గడియారాలు లేవు కదా, అప్పుడు వాళ్ళు పొద్దు నడినెత్తి మీద నుంచి 2 అంగుళాలు పడమటికి తిరగక ముందే భోజనము చేయాలి. పడమటికి వంగక ముందే భోజనము చేయాలని ఒక నియమం పెట్టుకున్నారు. ఇప్పుడు 12-20 పోనీ కొంచెం అటు ఇటు అంటే 12:30. ఇది కూడా ఋతువును బట్టి కొంచెం వెనక ముందు మారడానికి అవకాశం ఉన్నది. సో మొత్తం మీద 12:30 లోపున భోజనము చేయాలి. ఆ తర్వాత మళ్ళీ భోజనం కానీ లేదా అల్పాహారం కానీ తీసుకోవద్దు. ఎప్పటి వరకు? తెల్లవారే వరకు. మరి ఆకలి అయితే ఎట్లా అని అంటే, ఏదైనా పండ్ల రసము తీసుకోవచ్చు. ఆకలి అయితే పళ్ళ రసాలు తీసుకోవచ్చు. ఆ విధంగా మధ్యాహ్నం తర్వాత భోజనం చేయకూడదు అనేది 6వ నియమం. 7వది ఏమిటి అని అంటే, మాలాగంధ విలేపన ధారణ మండన విభూషణట్టన వేరమణి. ఇంకా దీంట్లోనే ఇప్పుడు 2 ఒకటి ఏ అలంకారాలు చేసుకోను అనేటువంటిది, ఇంకోటి వినోద ప్రదర్శనలను చూడను. ఒకటి తాను అలంకారం చేసుకోవటము, మాలలు, గంధము అంటే మాలలు వేసుకోవటము. స్త్రీలు తలలో మాలలు ధరిస్తారు కదా, ఆ విధంగా స్త్రీలు కూడా దీక్ష తీసుకోవచ్చు కదా. తీసుకుంటే ఇటువంటి వాటన్నిటికీ దూరంగా ఉండాలి. తర్వాత గంధం పూసుకోవటము, సెంట్లు, అత్తర్లు ఇట్లాంటివి పూసుకోవటము. విలేపన అంటే ఈ పైపూతలు, ఈ మరి ఏమంటారు కొన్ని అట్లాంటివి చేసుకోవద్దు. మాలాగంధ విలేపన, ఇక ధారణ మండన విభూషణ అట్టాన వేరమణి. ఇవే నగల్ని ధరించటము, అలంకరించుకోవటము, ఇటువంటి వాటన్నిటిని వదిలిపెట్టాలి. తర్వాత వినోద ప్రదర్శనలు చూడవద్దు. మ్యూజిక్, డ్యాన్సు, తర్వాత టీవీలో వచ్చే రకరకాల ప్రాపంచిక సీరియళ్ళు, ఇటువంటి వాటన్నిటిని చూడటాన్ని మానుకోవాలి. ఇప్పుడు ఎన్నైనాయి? 7 అయినాయి కదా. 8వది ఏమిటి అంటే, ఉచ్చాశయన మహాశయన వేరమణి. ఎత్తైన ఆడంబరమైనటువంటి పడకల మీద పడుకోకూడదు. అంటే ఈ దీక్షాకాలంలో ఏదో నేల మీద చాప వేసుకొని మామూలు బ్లాంకెట్ ఇట్లాంటిది ఏదో పరుచుకొని పడుకోవాలి. అంతేగాని శయ్యాసుఖము కోరుకోకూడదు ఎప్పుడు? ఈ దీక్షా సమయంలో. ఈ విధంగా ఉపాసకులు కూడా ఈ 8 శీలాలను పాటిస్తూ సామాన్య దీక్షలో గడుపుతారు. ఎన్నాళ్ళు అని అంటే, అది ఉపాధ్యాయుడు తర్వాత ఉపాసకులు కలిసి నిర్ణయించుకోవలసిందే. వాళ్ళు 20 రోజులు దీక్షలో ఉంటారా, నెల రోజులు ఉంటారా, లేకపోతే వర్షావాసం మొత్తం ఉంటారా అనేది. ఇప్పుడు సామాన్య దీక్ష అయితే వాళ్ళకు చీవరాలు ఇస్తారు తాత్కాలికంగా. భిక్షు చీవరాల్లో ఉంటారు వాళ్ళు కూడా.
అదే ఉపాసకులు వర్షావాస దీక్ష తీసుకుంటే చీవరాలు అవసరం లేదు. కానీ సామనేర దీక్ష తీసుకుంటే మాత్రం చీవరాలు తీసుకోవాలి. తీసుకొని ఆ చీవరంలో ఉన్నన్ని రోజులు వాళ్ళు ఈ నియమాల్ని పాటిస్తూ ఒక భిక్షు జీవితాన్ని గడపాలి. ప్రతి బౌద్ధుడు జీవితంలో ఒకసారైనా, కనీసము ఒకసారైనా ఈ సామనేర దీక్ష తీసుకోవాలని చెప్తారు. ఈ విధంగా ఈ వర్షావాస కాలమే పవిత్రమైంది. వర్షావాస కాలమే పవిత్రమైంది. ఎందువల్ల అని అంటే మనము ఒకే చోట ఉండే భిక్షువు యొక్క మార్గదర్శనంలో ధ్యాన సాధన చేసుకోవడానికి, ధర్మాన్ని వినడానికి అవకాశము ఉంటుంది. అందువల్ల ఈ కాలమంతా కూడా పవిత్రమైనటువంటిదే. ఈ సమయంలో మనము ఆ ధర్మాన్ని విని మళ్ళీ నిత్య జీవితంలో దాన్ని ఆచరించాలి. ఆచరించకపోతే ధర్మానికి విలువ ఏమీ లేదు. విని ఏం ప్రయోజనం? ఆచరిస్తే కదా దానికి ఏమన్నా విలువ. అందుకని ఆచరణ లేకపోతే వినదానికి ప్రయోజనం ఏమీ ఉండదు. ఒకప్పుడు బుద్ధుడు మధురా నగరం నుంచి వేరంజకు ప్రయాణం చేస్తూ ఉంటాడు. మధుర అంటే ఏ మధుర? ఇప్పుడు ఆగ్రా దగ్గర ఉన్న మధుర. ఆగ్రాకు ఢిల్లీకి మధ్యలో ఉంటుంది కదా. ఇప్పుడు మధుర, బృందావనం అవి అంటూ ఉంటారు. ఇవన్నీ తర్వాత వచ్చినాయి. మధుర ఈ ఏమంటారు, కనిష్కుని కాలంలో ప్రఖ్యాతమైనటువంటి బౌద్ధ కేంద్రం. కనిష్కుని కాలంలో, ఆ తర్వాత గుప్తుల కాలము వచ్చిన తర్వాత క్రమక్రమంగా, అంటే గుప్తుల కాలం తర్వాత అప్పుడు మొదలుకొని క్రమక్రమంగా ఇవి మళ్ళీ వైష్ణవ కేంద్రంగా దాన్ని మార్చటం అనేటువంటిది మనకు చరిత్రలో కనిపిస్తూ ఉన్నది. సో అయితే బుద్ధుడు ఆ మధురా నగరం నుంచి వేరంజ అనేటువంటి ప్రాంతానికి, వేరంజ అనేది కూడా ఒక చిన్న పట్టణం, ప్రయాణం చేస్తూ ఉంటాడు. పూర్వకాలంలో ఇప్పుడు ఉన్నట్టుగా వాహనాలు లేవు కదా. ఆటోలు, బస్సులు, కార్లు ఏమీ లేవు. వెళ్తే గుర్ర బండో, ఎడ్ల బండో, లేకపోతే కాలినడకన పోవాలి. అందులోనూ భిక్షువులు ఈ వాహనాలు ఎక్కిపోవటం నిషేధం. అప్పుడు బుద్ధుడు కూడా ఏ వాహనము ఎక్కినట్టు మనకి ఎప్పుడు ఎక్కడ ఆధారము కనిపించదు. అయితే అనారోగ్య పరిస్థితిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, లేదా ప్రయాణం మధ్యలో అనారోగ్యం కలిగినప్పుడు ఎవరైనా ఎడ్ల బండిలో వెళ్తూ ఉంటే వాళ్ళు రెండు బంతే కూర్చోండి అంటే కూర్చోవచ్చు. అది కూడా మొదట అనుమతి లేదు. ఒక భిక్షువుకి ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది. అతను అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. ఎడ్ల బండి వెళ్తూ ఉంటుంది తోవలో. ఇతను బాధగా నడిచేది చూసి వాళ్ళు రండి బంతే కూర్చోండి అంటే, ఉపాసక మాకు అనుమతి లేదు, నేను కూర్చోకూడదు అంటాడు. ఆ విధంగా కష్టపడుతూ ఆయన శ్రావస్తి వరకు వెళ్ళిన తర్వాత బుద్ధుణ్ణి అడుగుతాడు, ఇట్లా బాధ అయింది, బండి మీద కూర్చోమన్నారు కానీ నేను కూర్చోలేదు అంటే, బుద్ధుడు అప్పటి నుంచి ఇటువంటి అనారోగ్య పరిస్థితిలో ఎవరైనా కూర్చోమని అడిగితే బండిలో కూర్చోవచ్చు అని అనుమతినిస్తాడు. అంటే ఇక జీవితకాలము వాళ్ళు కాలినడకననే ప్రయాణము చేసేవాళ్ళు. దీంట్లో ఒక ఉపయోగం ఏమున్నది అంటే, కాలినడకన ప్రయాణం చేయటం వల్ల వాహనాలు లేని ఆ కాలంలో మార్గంలో ఉండే అనేక ఊర్లలో ఆగుతూ వెళ్తూ ఉంటాడు కదా. చాలా దూరం ప్రయాణం చేయవలసిన మనిషి లేదా భిక్షువు మధ్యలో వచ్చే ఊర్లలో ఆగుతూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాదు వెళ్ళాలి అనుకోండి, ఒకే రోజు చేరుకోడు కదా. అందుకని మధ్య ఊర్లలో
ఆగుతూ భిక్ష తీసుకుంటూ జనానికి ధర్మాన్ని ఉపదేశిస్తూ ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ధర్మ ప్రచారము జరుగుతుంది. కాబట్టి వాహనాలు ఎక్కి పోకూడదు అన్నాడు. వాహనం ఎక్కి ఒకే రోజు అక్కడికి చేరుకుంటాడు కదా. అట్లా కాకుండా కాలినడకన వెళ్తే లోకానికి ధర్మాన్ని బోధించడానికి అవకాశం ఉంటుంది అని. ఆ విధంగా బుద్ధుడు ఈ మధురకు వేరంజకు మధ్య దారిలో నడుస్తూ ఉంటాడు. నడుస్తూ ఉంటే అనేక మంది గృహపతులు గృహిణులు అంటే భార్యాభర్తలు స్త్రీ పురుషులు వాళ్ళు కూడా అదే తోవలో బుద్ధునితో పాటు నడుస్తూ ఉంటారు. అట్లా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత బుద్ధుడు తోవ నుంచి పక్కకు జరిగి ఓ చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు వీళ్ళంతా కూడా ఈ దంపతులు ఉన్నారు కదా, చాలామంది ఈయనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కూర్చుంటారు అక్కడ. అట్లా కూర్చున్నప్పుడు భగవానుడు వాళ్లకు ఒక గృహస్థులు ఏ విధంగా ఉండాలా అనే విషయంలో ధర్మాన్ని బోధిస్తాడు. లోకంలో 4 రకాల సహవాసాలు ఉంటాయి అని అంటాడు. సహవాసం అంటే కలిసి బతకటము అని. కలిసి బతకటం అంటే ఇప్పటి కాలంలో లాగా వివాహం లేకుండా కలిసి బతకటం కాదు. కలిసి బతకడం అంటే దాంపత్యం అన్నమాట, వైవాహిక జీవితం. ఇది 4 రకాలుగా ఉంటుంది అని చెప్పిండు బుద్ధుడు. అందులో మొదటిది ఏమిటి అని అంటే, సరే అందులో శవం యొక్క పోలిక ఇచ్చిండ్రు, కానీ ఒక అనువాదకుడు దాన్ని దయ్యంగా మార్చిండు. శవం అనే బదులు దయ్యంగా మార్చిండు. అంటే శవము శవంతో చేసే కాపురము. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే దయ్యంతో చేసే కాపురము ఒకటవది. ఇది మొదటి సహవాసం. రెండవది ఏమిటి అని అంటే దయ్యము దేవతతో చేసే కాపురం. మూడవది దేవత దయ్యంతో చేసే కాపురం. నాలుగవది దేవత దేవితో చేసే కాపురం. ఈ విధంగా 4 కాపురాలు, 4 రకాల కాపురాలు ఈ లోకంలో ఉంటాయి అని చెప్తాడు. ఇప్పుడు ఈ దయ్యంతో చేసే కాపురము అంటే ఏమిటి అంటే, ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు కూడా శీలవంతులు గారు, శీలము లేని వాళ్ళు. అంటే వాళ్ళు ప్రాణిహత్య చేసేవాళ్ళు, దొంగతనము చేసేవాళ్ళు, వ్యభిచారము చేసేవాళ్ళు, తర్వాత అబద్ధాలు పలికేవాళ్ళు, మత్తు వస్తువులు తీసుకునేవాళ్ళు. భార్య భర్త అవే గుణాలని కలిగి ఉంటాడు, భార్య కూడా అవే గుణాలను కలిగి ఉంటుంది. అంటే ఇద్దరు ఒకే రకంగా ఉంటారు. కాబట్టి ఇద్దరిని దయ్యాలే అన్నాడు. అంటే దేవతా లక్షణాలు ఏమీ వాళ్ళలో లేవు అని. ఇవన్నీ ఉన్నప్పుడు అసుర లక్షణాలు కదా అవి. ఒక విధంగా చెప్పుకోవాలంటే రాక్షస ప్రవృత్తులు అవి. అందువల్ల అది దయ్యంతో చేసే కాపురం అని చెప్పబడ్డది. రెండవది దయ్యము దేవతతో చేసే కాపురం అని అంటే, ఇక్కడ భార్య శీలాలను పాటించదు. భార్య ప్రాణి హింస చేస్తుంది, హత్య చేస్తుంది, అంటే ప్రాణుల్ని చంపుతుంది. ప్రాణుల్ని చంపటం అంటే మనుషుల్ని చంపటం అని కాదు, మనుషుల్నే అని కాదు, మనుషులు కూడా కావచ్చు. ఏ ప్రాణినైనా సరే చంపటం అని అర్థం. ప్రాణుల్ని చంపుతుంది, దొంగతనం చేస్తుంది, వ్యభిచారము చేస్తుంది, అబద్ధాలు మాట్లాడుతుంది, తర్వాత మత్తు వస్తువులు తీసుకుంటుంది. కానీ భర్త మాత్రము చక్కగా శీలాలన్నింటినీ పాటిస్తూ ఉంటాడు. అందువల్ల ఇది దయ్యము దేవతతో చేసే కాపురం అని. దేవత అంటే
స్త్రీలింగము అనుకోవద్దు. దేవతలు అని అంటే స్త్రీలు అని కాదు కదా. ఇంద్రాది దేవతలు అని అన్నప్పుడు వాళ్ళంతా స్త్రీలు అని కాదు కదా. అందుకని దేవత అంటే పురుషునికే తీసుకోవాలి మనం. ఇక్కడ స్త్రీకి కూడా వర్తించవచ్చు. ఈ సందర్భంలో మాత్రం మనం పురుషునికే తీసుకోవాలి. ఈ విధంగా పురుషుడు మాత్రము ఏ ప్రాణిని చంపనివాడు, తర్వాత దొంగతనము చేయనివాడు. దొంగతనం అనే మాట బహుశా ఉన్నది, అప్పుడు కూడా వ్యవహారంలో ఉన్నది, కానీ వాడకుండా ఇవ్వని దాన్ని తీసుకోడు అని. ఇచ్చిన దాన్నే తీసుకుంటాడు. ఇవ్వని దాన్ని తీసుకుంటే ఏమంటారు? దాన్ని దొంగతనం అంటారు. అంతేకాదు. తర్వాత వ్యభిచారము చేయడు, అబద్ధాలు మాట్లాడడు, కఠినంగా మాట్లాడడు, చాడీలు చెప్పడు, వదరుబోతూ కాడు. ఈ విధంగా భార్యనేమో చెడు లక్షణాలని కలిగి ఉంటే భర్త మంచి లక్షణాలని కలిగి ఉంటాడు. ఇక మూడవ కాపురం సహవాసం ఎట్లాంటిది అని అంటే దేవి దయ్యంతో చేసే కాపురము అని. అంటే ఇక్కడ భార్య అన్ని మంచి లక్షణాలని కలిగి ఉంటుంది. ఆమె ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఏ ప్రాణిని సంపదు, తర్వాత ఇవ్వనిదే తీసుకోదు ఏ వస్తువును, ఆ తర్వాత వ్యభిచరించదు, అబద్ధాలు పలకదు, మత్తు వస్తువులు తీసుకోదు. ఇది దేవి దయ్యంతో చేసే కాపురము అని. బుద్ధుడు చెప్పినట్టు చెప్పుకోవాలంటే దేవి శవంతో చేసే కాపురము అని చెప్పుకోవాలి. ఇక ఇది మూడవది కదా మనం చెప్పుకున్నది. నాలుగవది ఏమిటి అంటే ఇద్దరు మంచి లక్షణాలనే కలిగి ఉంటారు. దేవత దేవితో చేసేటువంటి కాపురము నాలుగవ కాపురము, నాలుగవ సహవాసము అని. అంటే ఇందులో భార్యాభర్తలు ఇద్దరు ఎట్లా ఉంటారు? ఏ ప్రాణిని చంపరు, ఇవ్వని దాన్ని తీసుకోరు, వ్యభిచరించరు, తర్వాత అబద్ధాలు పలకరు, మత్తు వస్తువులు తీసుకోరు, శ్రవణుల్ని గౌరవిస్తారు. ఇందులో ఈ చెడు లక్షణాలు ఉన్న వారి గురించి చెప్పుకున్నాం కదా ఇదివరకు. ఆ చెడు లక్షణాలకు శ్రవణుల్ని అగౌరవించటము, తిట్టటము అనేది కూడా కలుపుకోవాలి. ఉంటారు కదా కొందరు, ఈ శ్రమణులు కనిపిస్తేనే ఇట్లా భిక్షువులు, లేదా అందరికీ అర్థమయ్యేట్టు చెప్పుకోవాలంటే సాధువులు కనిపిస్తేనే తిడుతూ ఉంటారు. ఇంటి ముందు భిక్షకు పోతే కూడా తిట్టేవాళ్ళు ఉంటారు. ఇది ఈ చెడు లక్షణాల్లో దీన్ని కలుపుకోవాలి. మంచి లక్షణాల్లో ఈ శ్రమణుల్ని జ్ఞానుల్ని ఆదరించటము అనేదాన్ని చేర్చుకోవాలి. సత్కరించటము, ఆదరించటం అనేదాన్ని చేర్చుకోవాలి. వాళ్ళు ఆ చెడు లక్షణాల్లో ఉండడానికి మొదటి కారణం ఇదే. ఏమిటి అంటే శ్రమణుల్ని గౌరవించకపోవటం, సత్కరించకపోవటం. వాళ్ళ దగ్గరికి వెళ్తే కదా, జ్ఞానుల దగ్గరికి వెళ్తే కదా వాళ్ళు శీలాన్ని నేర్పుతారు నీకు. ఇది శీలము, ఇది సదాచారము, ఈ విధంగా ఉంటే జీవితము ప్రశాంతంగా ఉంటుంది, నీ మనసుని ఈ విధంగా వశం చేసుకోవాలా, అందుకోసం ఈ విధంగా ధ్యానం చేయాలా, ప్రపంచ విషయాల పట్ల అధికమైనటువంటి ఆసక్తి ఆరాటము ఉండకూడదు అని ఈ మంచి విషయాలన్నింటినీ వారి దగ్గరికి వెళ్తే కదా వాళ్ళు మనకు బోధించేది. వాళ్ళను చూడగానే తిట్టేటువంటి లక్షణం ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారా? వెళ్ళరు కదా. వారిని సత్కరించని వారి దగ్గరికి వాళ్ళు మాత్రం ఎందుకు పోతారు? పోరు కదా. అందుకని ఏ ద్వారం నుంచి జ్ఞానం వస్తుందో ఆ ద్వారాన్ని వాళ్ళు మూసుకుంటూ ఉన్నారు. సిగాలవాద సూత్రంలో బుద్ధుడు ఒక మాట చెప్పింది. ఒక గృహస్థుడు ఎప్పుడు కూడా శ్రమణులు భిక్షువులు మా ఇంటికి రావడానికి వీలుగా ద్వారాల్ని తెరిచి ఉంచాలా అన్నాడు. ఇంటి ద్వారాన్ని తెరిచి ఉంచాలా అన్నాడు. మూసుకుంటే చెడిపోయేది వాళ్ళే కదా. ఇప్పుడు సూర్యకాంతి అంతటా ప్రసారం అవుతుంది, కానీ నువ్వు తలుపు మూసుకుంటే నీ ఇంటిలోకి రాదు, తలుపు తెరుచుకుంటే మీ ఇంటిలోకి వస్తుంది.
ఆ విధంగా మనము గురువులను ఆదరిస్తే, శ్రమణుల్ని భిక్షువుల్ని ఆదరిస్తే, గౌరవిస్తే వాళ్ళు మనకు జ్ఞానాన్ని బోధిస్తారు, శీలాన్ని బోధిస్తారు, ధ్యాన విధానాన్ని బోధిస్తారు, జీవితాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొని వస్తారు. ఇప్పుడు మీకు అనుభవమే కదా, ఒక ఇంట్లో ఒక తాగుబోతూ ఉన్నాడు అనుకోండి, తాగుబోతూ, వ్యభిచారి లేదా దొంగ లేకపోతే హంతకుడు ఉంటే అక్కడ శాంతి ఉంటుందా? ఇంటిలో శాంతి ఉండదు. ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. లోకంలో ఒక ఇంటిలో కానీ, ఒక వీధిలో కానీ, సమాజంలో కానీ అన్ని రకాల అలజడులకు, అశాంతికి కారణము ఈ చెడు అలవాట్లే. హత్యలు చేయటము, దొంగతనాలు చేయటము, వ్యభిచారం చేయటము, మద్యపానం చేయటము, అబద్ధాలు మాట్లాడటము, వీటి వల్లనే కదా ఈ కొట్లాటలన్నీ జరుగుతున్నాయి. మీరు ప్రతి కలహానికి, కొట్లాటకు కారణమును తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ 5 ఏదో ఒక కారణము కనిపిస్తుంది మనకు. మర్డర్ చేయటం ఒక కారణం, వాడు మా వాళ్ళని మేము వాణ్ణి చంపుతాం, ఇట్లాంటి తరతరాలుగా ప్రతీకారాలు జరుగుతూ ఉంటాయి కదా, ఒకరిని ఒకరు చంపుకోవటం. అదేవిధంగా వాడు దొంగతనం చేసిండు అని బాధపడతారు కదా. దొంగతనం చేస్తే అప్పుడు వాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు, నా వస్తువు పోయింది అని. అంటే అశాంతికి అది కూడా ఒక కారణం. వ్యభిచారం ఉన్న చోట కొట్లాటలు ఉన్నాయా? ఉంటాయి కదా. మరి అదేవిధంగా అబద్ధాలు మాట్లాడి ఇతరుల ఆస్తిని కాజేయటం, ఫోర్జరీలు చేయటం, అబద్ధం సాక్ష్యాలు చెప్పటం కోర్టులో వెళ్ళి, దీనివల్ల కూడా అశాంతి, అలజడి సమాజంలో పెరుగుతుంది కదా. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు మత్తు వస్తువులు, డ్రగ్స్ ఉన్నాయి కదా. మత్తు వస్తువులు అంటే మత్తు కలిగించే అన్నీ వస్తాయి దాంట్లో. సురామేరయ మధ్య ప్రమాదఠాన వేరమని అన్నాడు. సుర అంటే కళ్ళు, మేరయం అంటే నాటుసార, మద్యం అంటే వైనం. ఇవి ప్రమాదానికి స్థానాలు అన్నాడు. అంటే వీటి వల్ల మనుషులు ఏం చేస్తారు? పొరపాట్లు చేస్తారు, తప్పులు చేస్తారు. ఇప్పుడు తాగి ఇతరుల సంగతి అట్లా ఉంది. తాగి బండి నడిపించినాం అనుకో, అప్పుడు యాక్సిడెంట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కదా. మామూలుగా ఉన్నదానికంటే తాగినప్పుడు ప్రమాదాలు జరపడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రమాదము వల్ల నీకు నష్టం జరగచ్చు, ఎదుటివాడికి జరగచ్చు. నీవు బాగా తాగి నీ కారును సక్రమంగా నడపక రోడ్డు మీద పోయేవానికి గుద్దివాని చంపేయచ్చు కదా. అందువల్ల తాగటం అనేటువంటిది ప్రమాదాలకు, పొరపాట్లకు కారణం. ఇక ఈరోజు కొత్త పీడ ఏమిటి సమాజానికి అంటే డ్రగ్స్. వేరే వేరే మత్తు వస్తువులు ఏవో సమాజంలోకి వస్తూ ఉన్నాయి కదా. మనం వింటున్నాము, చదువుతూ ఉన్నాము, అయితే చూడలేదు వాటిని. అయితే అక్కడక్కడ పల్లెటూళ్ళలో కూడా ఇట్లాంటివి వాడేవాళ్ళు, విద్యార్థులు ముఖ్యంగా తయారవుతున్నారని వింటూ ఉన్నాం. వాటికి అలవాటైన వాడు అవి దొరకకపోతే ఎవరినైనా హత్య చేస్తాడు. వాడికి వీడిని చంపాలా, వీడికి సంపద్దు అనేది ఏం లేదు. ఎవరినైనా పొడి చేస్తాడు. నా దగ్గర ఆయుధం ఉంటే ఏమైనా చేస్తాడు, హత్య చేస్తాడు, మానభంగాలు చేస్తాడు, ఏమైనా చేస్తాడు. అంటే వాడి మానసిక స్థితే సమతులనాన్ని, బ్యాలెన్స్ను కోల్పోతుంది. అది అన్ని నేరాలకు ఈ ముఖ్య కారణం అవుతుంది. ఏది? ఈ డ్రగ్స్ తీసుకోవటం. ఈ విధంగా సమాజంలో అశాంతికి కారణమైనటువంటి ఈ చెడు విషయాల నుంచి నిన్ను దూరంగా ఉంచి, మొట్టమొదట మనకు ఇంటిలో ప్రశాంతత కావాలంటే ఈ శీలాన్ని పాటించాలి. ఈ 5 మానుకోవాలి. 5 చెడు అలవాట్లను మానుకుంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. భార్య భర్తలు పిల్లల్ని కూర్చోబెట్టుకొని రోజు సాయంత్రమో లేకపోతే వారానికి ఒక రోజు చక్కగా ధమ్మపదమో ఏదో ఇట్లాంటివి తీసుకొని ఆ బుద్ధుడి యొక్క బోధనల గురించి కొంత చెప్పుకోవచ్చు,
కొద్దిసేపు ధ్యానం చేసుకోవచ్చు. ఆ ఇల్లు ఎంత ప్రశాంతంగా పవిత్రంగా ఉంటుంది. ఏ ఇంటిలో మద్యపానం ఉంటుందో అది దయ్యాల కొంప అన్నట్టే. శాంతి ఉండదు కదా, అది దయ్యాల కొంప అని. ఆ విధంగా వ్యభిచారులు ఉన్న ఇల్లు కూడా అటువంటిదే. తక్కినవన్నీ కూడా అంతే గ్రహించాలి. అందుకని మొట్టమొదట మనము శ్రమణుల్ని భిక్షువుల్ని ఆదరిస్తే, సత్కరిస్తే, ఆహ్వానిస్తే, వారి కోసం మన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంచితే వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనకు మంచి మాటలు చెప్పి జీవితాన్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకొని పోతారు. నువ్వు మొదటనే ద్వారం మూసుకుంటే ఇక తక్కినది ఏదే ఉండదు కదా. ఇక్కడ ఈ సందర్భంలో బుద్ధుడు దంపతులకు బోధించిన ఈ ధర్మంలో నేను మొదట మర్చిపోయింది ఇదన్నమాట. ఆ చెడు లక్షణాలు ఉన్న వాళ్ళందరూ, భార్య కానీ భర్త కానీ, వాళ్ళు పంచశీలను పాటించకపోవడంతో పాటు శ్రమణుల్ని భిక్షువుల్ని గౌరవించకపోవటం కూడా ఉన్నది. గౌరవించకపోవటం, సత్కరించకపోవటం ఇది కూడా ఉన్నది. అందుకని మనం ఏం చేయాలా? నిత్య జీవితంలో శీలాన్ని పాటించాలా. ఈ విహారాలకు వెళ్ళి ధ్యానాన్ని గురించి కూడా తెలుసుకోవాలా. రోజు నీకు ఎంత వీలైతే అంత, నీకు అరగంట వీలైతే అరగంట, 15 నిమిషాలు వీలైతే 15 నిమిషాలు, కానీ తప్పనిసరిగా ఆ ధ్యానం మాత్రం చేసుకోవాలి. ఉదయం నువ్వు ధ్యానం అది స్నానం చేసిన తర్వాత నీకు పూజా గది ఏదో ఉంటుంది కదా. ఇప్పుడు అన్ని ఇళ్ళల్లో కొత్తగా ఇవి ఏర్పాటు చేసుకుంటున్నారు. పూజ చేసుకునే వాళ్ళు పూజా గది అంటే, ధ్యానం చేసుకునే వాళ్ళు ధ్యానం గది అని పిలుచుకోవచ్చు. అక్కడ చిన్నగా బుద్ధవందన చేసుకొని కొద్దిసేపు ధ్యానం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను చెప్పిన మీకు వీలైనంత 15 నిమిషాలు, అరగంటను ధ్యానం చేసుకోవచ్చు కదా. ఒకటి, ధ్యానం చేయడానికి మొదటి కండిషన్ ఏమిటంటే మద్యపానము చేయకూడదు. మద్యపానం చేసే వ్యక్తి ధ్యానం చేయడానికి అర్హుడు కాదు, తగడు. ఇవి రెండు ఒకేసారి ఉండటం అనేది కుదరదు. అందువల్ల పంచశీలను పాటిస్తూ చక్కగా ధ్యానం చేసుకుంటే నీకు సమయం దొరికినప్పుడు ఎక్కువ కూర్చోవచ్చు. రోజు ఏవో నిత్య జీవితంలో డ్యూటీ విధులు ఉంటాయి కదా, అందువల్ల ఒక 15 నిమిషాలైనా ధ్యానం చేసుకొని మళ్ళీ మీ పనులు మీరు చేసుకోవచ్చు. అవకాశం దొరికినప్పుడు ఆదివారం రోజు, సెలవు రోజుల్లో ఎక్కువసేపు కూర్చోవచ్చు. లేదా విహారానికి వెళ్ళి ఎక్కువ సెలవులు ఉన్నప్పుడు అక్కడ ఒక 3-4 రోజులు గడపచ్చు. ఈ విధంగా ఇహంలో ప్రశాంతి, పరంలో కూడా ఉత్తమ గతి. వాటిని పొందడానికి మనము ఇప్పుడే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ప్రయత్నం చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాము? జీవితం అంతా గడిచిపోతుంది కదా. చూస్తూ ఉండగానే జీవితం గడిచిపోతుంది. మనము యవ్వనము వృద్ధాప్యం అవుతుంది. వృద్ధాప్యము ఎక్కువై చివరికి మరణము సమీపిస్తుంది. ఇది ఎవరికీ తప్పదు కదా. పుట్టిన ప్రతివాడికి మరణం అనేటువంటిది, చావు అనేటువంటిది తప్పదు. అందువల్ల మరణం ఉన్నది అనే దాన్ని గుర్తుంచుకుంటే ధర్మాచరణ మీద శ్రద్ధ కలుగుతుంది. అందువల్ల మరణానుసతి అంటే మరణాన్ని ఎప్పుడు స్మరించుకోవటం అనేటువంటిది కూడా ఒక సాధనగా బుద్ధుడు బోధించాడు. నేను చనిపోతా అనే విషయాన్ని మనం గుర్తుంచుకున్నట్టయితే ధర్మాన్ని ఆచరించాలా. మరణం ఎప్పుడైనా రావచ్చు. ఒక చెట్టు మీద కాసిన కాయ అది ఎప్పుడైనా రాలిపోవచ్చు. ఏ కోతైనా పిందెగా ఉన్నప్పుడే తెంపేయచ్చు దాన్ని కదా. లేదా అది ఒక కాయగా, ముదిరిన కాయగా ఉన్నప్పుడైనా గాలికి రాలిపోవచ్చు. ఏ విధంగానైనా చివరికి నిండా మగ్గిన తర్వాత అయినా అది సహజంగా రాలిపోవచ్చు. అంతేగాని అది పిందె పడ్డ తర్వాత ఎల్లకాలము అదే విధంగా ఉంటుందా చెట్టు మీద? ఉండదు కదా. కాసిన ప్రతి కాయ రాలిపోవలసిందే. అదేవిధంగా పుట్టిన ప్రతివాడు ఎప్పుడో ఒకప్పుడు
పోవాల్సిందే, ఎవరము ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అందువల్ల మన జీవితంలోని ప్రతి క్షణాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు అందరూ భిక్షువులు కాలేకపోవచ్చు, గృహస్థులుగా ఉండొచ్చు. గృహస్థులుగా ఉంటూ కూడా ఇప్పుడు చెప్పుకున్నాం కదా, శీలాన్ని పాటిస్తూ చక్కగా గృహస్థ ధర్మాల్ని పాటిస్తూ మార్గాన్ని సిద్ధం చేసుకోవాలి. తర్వాత నువ్వు ఉద్యోగం నుంచి విరమణ చేసిన తర్వాత నీ పూర్తి సమయాన్ని దీనికే ఇవ్వచ్చు. నువ్వు భిక్షువు కావచ్చు, నువ్వు సాధన చేసుకుంటూ సమాజంలో ధర్మ ప్రచారము చేయొచ్చు కదా. అందరూ గృహస్థులుగానే ఉంటే ధర్మ ప్రచారం ఎవరు చేస్తారు? వీళ్ళు గృహస్థులుగా ఉంటూ భిక్షువులు ఏం చేయటం లేదు, విహారాల్లో కూర్చుంటున్నారు తింటూ అని అంటూ ఉంటారు. మరి నువ్వు కూడా చేయొచ్చు కదా ధర్మ ప్రచారం, నీవు కూడా చేయొచ్చు. నీకు సెలవు ఉన్నప్పుడు మీరు ఒక గ్రూప్గా ఏర్పడి ఒక ఊరికి వెళ్ళి ధర్మాన్ని ప్రచారం చేయండి. కొన్ని కరపత్రాలు ప్రింట్ చేయండి పంచశీల గురించి, ఒక ఊరికి వెళ్ళి ప్రచారం చేయండి. బంతేను మీకు తోడుగా తీసుకెళ్ళండి కదా. బంతే ఒక్కడు ఎందుకు ప్రచారం చేస్తున్నాడు అంటే ఒక్కడు ఏం చేస్తాడు? ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా సమాజము ఉపాసకులు ఉపాసికలు వాళ్ళు తోడు ఉన్నప్పుడే వాళ్ళు ఏమైనా చేయగలిగింది. సమాజము సంఘము అంటే కేవలం భిక్షువులు భిక్షువులు మాత్రమే కాదు, ఉపాసకులు ఉపాసికలు కూడా. దీన్నే చతుర్విధ పరిషత్తు అన్నారు. అంటే భిక్షువులు భిక్షునులు ఉపాసకులు ఉపాసికలు, ఈ నలుగురు కలిస్తేనే సంఘము. నలుగురు పూనుకుంటేనే ధర్మము ప్రచారము జరుగుతుంది, ధర్మ ప్రచారం జరుగుతుంది, ధర్మం ప్రచారం అవుతుంది. అందుకని ఈరోజు లోతైన విషయాలకు పోకుండా ఒక సాధారణ గృహస్థు, ఆ గృహస్థులకు బుద్ధుడు బోధించినటువంటి ఆ విషయాన్ని తీసుకొని మనము మాట్లాడుకున్నాము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కదా ప్రజ్ఞకు సంబంధించినవి, అవన్నీ మనకు అది తర్వాత అడ్వాన్స్డ్ స్టేజ్ అన్నమాట. అది కనీసము శీలపాలన చేస్తే జీవితాలు ధన్యమే, ఇక్కడ ప్రశాంతత ఉంటుంది. తర్వాత నిర్వాణానికి మనము పునాదిని ఏర్పాటు చేసుకున్న వాళ్ళము అవుతాం. అందుకని అందరూ కూడా చక్కగా శీలాన్ని పాటించండి. ఈ శ్రమణులను భిక్షువులను ఆదరించండి, సత్కరించండి. వారి చేత అప్పుడప్పుడు వారిని తమ ఇళ్ళకి తీసుకెళ్ళి వారి చేత ధర్మాన్ని వినండి. తర్వాత విహారాలకు కూడా వచ్చి అప్పుడప్పుడు ఇక్కడ కూడా సాధన చేసుకోండి, ధర్మాన్ని వినండి. ఈ విధంగా ధర్మాన్ని మనం ఆచరించి బోధిస్తే తర్వాత తరానికి ధర్మాన్ని అందించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు నీవు ప్రతి పౌర్ణమికి విహారానికి వచ్చి ధర్మాన్ని విని మంచిగా నీ జీవితాన్ని గడుపుతావు, కానీ నీ కొడుక్కి ఏమీ నేర్పవు. వాని విహారకు తీసుకొని రావు, వానికి మంచి లక్షణాలు బోధించవు. వాడు అక్కడక్కడ చెడు సహవాసాలు చేసి తాగుబోతు అవుతాడు, వ్యభిచారి అవుతాడు, లేకపోతే డ్రగ్స్కి అలవాటు అవుతాడు. వాడి జీవితం అంతా నాశనం అయిపోద్ది. అందువల్ల ధర్మాన్ని మనం ఆచరించి కాపాడుకొని మన తర్వాత తరానికి దాన్ని అందజేయాలి. మన జీవితం ఎట్లా శాంతిగా ధర్మబద్ధంగా ఉన్నదో గడిచిందో మన పిల్లల జీవితం కూడా అట్లాగే ఉండాలని కోరుకొని వాళ్ళకు కూడా ఈ ధర్మాన్ని నేర్పాలి. వాళ్ళు వాళ్ళ పిల్లలకు నేర్పుతారు. ఇట్లా తరతరాలుగా ధర్మం అనేటువంటిది నిలబడుతుంది. అంతే కదా, లేకపోతే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు బుద్ధుడు ఎప్పుడో 2600 ఏళ్ళ కింద బోధించిన ధర్మము ఇప్పటిదాకా ఎట్లా ఉన్నది? అది ఆ పాలీలో బుద్ధుని బోధ అంతా మన వరకు ఎట్లా ఉన్నది అని అంటే భిక్షువులు దాన్ని జ్ఞాపకం చేసుకొని తర్వాత తరానికి అందించారు. తర్వాత వచ్చే భిక్షువులకు దాన్ని నేర్పిండ్రు. వాళ్ళ జీవితాలే గడిపేసిండ్రు దాన్ని నేర్చుకోవటంలో. ఆ విధంగా ఈ 2600 సంవత్సరాల కాలము ఒక తరం ఇంకో తరానికి నేర్పుతూనే వచ్చింది దాన్ని. అట్లా రావటం వల్ల ఇప్పుడు మనకు అది పుస్తకాల రూపంలో అందుబాటులోకి వచ్చింది. ఎప్పుడో 2000 ఏళ్ళ కింద శ్రీలంకలో దాన్ని రాసిపెట్టినా కూడా
అది ఆ పుస్తక రూపంలో కూడా ఎక్కడా పెద్దగా ప్రచారంలోకి రాలేదు. పాహియాను వినయ పిటకం కోసం చైనా నుంచి భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశం అంతా తిరిగితే ఆయనకి ఎక్కడ ఒక వినయం యొక్క ప్రతి దొరకలేదు. మరి తెలియదా అంటే జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పుస్తక రూపంలో దొరకలేదు. అంటే ఇప్పుడు పుస్తకాలు విరివిగా ముద్రింపబడుతున్నాయి కాబట్టి మనకు ముఖ్యంగా మనము ఈ మహాబోధి బెంగళూరు సంస్థ దక్షిణ భారత భాషల్లోకి పాలీ త్రిపిటకాలను అనువదించి ముద్రించే ప్రాజెక్టు చేపట్టడం వల్ల మనకి ఇప్పుడు సుత్త వినయ అందుబాటులోకి వచ్చినాయి. దాదాపుగా సుత్త పిటకము, వినయ పిటకము. అందులో సుత్త పిటకలో సుమారుగా అంటే 3 నికాయాలు నేనే పూర్తిగా అనువదించిన, 4వ నికాయం ఇప్పుడు చేస్తున్నా. అందులో ఉన్నాయి 5 నికాయాలు. 5 నికాయాల్లో నేను 3 నికాయాలు పూర్తి చేసి 4వ నికాయం ఇప్పుడు చేస్తున్నా. అదేవిధంగా వినయ పిటకాన్ని కూడా చేశాను. ఒక భిక్షుని నియమాలు తప్ప అది కూడా సంక్షిప్తంగా చేసిన. తక్కిన వినయ పిటకం అంతా తెలుగులోకి అనువదించిన. ఇక మిగిలింది ఏమిటి అంటే కుదక నికాయలో కొన్ని పుస్తకాలు ఉంటాయి, వేరే వాళ్ళు చేస్తున్నారు అవి. తర్వాత అభిధమ్మ ఉంటుంది. ఆ అభిధమ్మ ఎవరో అడ్వాన్స్డ్ సాధకులు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు, సాధారణ సాధకులకు సంబంధించిన అంశము కాదు. అందువల్ల సాధారణ వ్యక్తులకు ముఖ్యంగా సుత్త అవసరం. బుద్ధుని బోధ సామాన్యమైన బోధ, అందరూ తెలుసుకోవాల్సిన బోధ. వినయ ప్రధానంగా భిక్షువులకు సంబంధించింది. మీరు కూడా ఈ వర్షావాస సమయంలో నియమాలని పాటిస్తూ భిక్షు నియమాల గురించి తెలుసుకుంటే మంచిదే, శ్రావణేర దీక్ష తీసుకొని. అందువల్ల మీరు ఒక ఆదర్శ గృహస్థుగా ఉండడానికి బుద్ధుడు బోధించిన ఈ ధర్మాన్ని గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవత సబ్బబుద్ధానుభావేన సబ్బధమ్మానుభావేన సబ్బసంఘానుభావేన సదా సొత్తి భవంతు తే.